హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబిఎడ్ఎస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి సెంటర్ స్పీకర్ అండి. ప్రత్యేకంగా సెంటర్ స్పీకర్ అయితే మనకి ఆర్డర్ ఇచ్చారు. ఆయన నన్ను అడగడం ఎలా అడిగారంటే, నాకు సౌండ్ బార్ టైప్లో కావాలండి, అంటే పొడుగ్గా ఉండేలాగా కావాలని ఆయన అడిగారు. మన ప్రీవియస్లో మనం ఇలాగే ఇదే సెంటర్ స్పీకర్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ వీడియోలో అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే ఈ వీడియో కేవలం ఈ సెంటర్ స్పీకర్ను మనం ఎలా రెడీ చేసుకోవచ్చు, దాంట్లో ఏమేమి డ్రైవ్స్ యూజ్ చేయొచ్చు, ఆ ఒక పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికి కొలతలతో సైతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. గ్రిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 ఎయిర్ పైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాకెట్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు గ్రిల్ అనేది ఓపెన్ చేస్తాను. ఒక ఫ్రెండ్ చూశారు కదండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసేసిన తర్వాత. అలాగే దీంట్లో డ్రైవ్స్ కూడా ఏమేమి ఫిట్టింగ్ చేస్తున్నాను ఏంటి కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆయన దగ్గర ఒక పాత యాంప్లిఫైర్ అయితే అంటే యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నారు. సో సెంటర్స్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదని నన్ను మన వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనకి ఇచ్చిన సెంటర్ స్పీకర్ని బట్టి అదే టైప్లో కావాలని నన్ను అడిగారు. సో సెంటర్ ఆయన కోసం అయితే ఈ టైప్లో డిజైన్ చేశాను. దీని కొలతలు అయితే మీకు చెప్తున్నాను చూడండి. వెడల్పు వచ్చేసి 2 అంగుళాలు పెట్టానండి. అలాగే ఎత్తు వచ్చేసి 6 ఇంచులు, 6 లేదా 7 అయినా పెట్టుకోవచ్చండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 అంగుళాలు వెడల్పు, ఎత్తు వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టానండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే దీనికి మనం వాడే డ్రైవ్స్ వచ్చేసి జిప్పు 75 వాట్ 8 ohms లోడ్ అయితే 2 యూజ్ చేయడం జరుగుతుందండి, 2 ఆఫర్స్. అలాగే 8 ohms లోడ్ 70 వాట్ మిడ్ రేంజ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మిడ్ రేంజ్ దేనికి యూజ్ చేస్తున్నానంటే వాయిస్ అనేది క్లియర్గా రావడం కోసం అయితే ఈ యొక్క మిడ్ రేంజ్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియోలో అయితే మీకు వాయిస్ ఆడియో టెస్ట్ కూడా నేను క్లియర్గా మీకు అటాచ్ చేస్తానండి. ఇవి వచ్చేసి 2 యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి ట్వేటర్ మెయిన్ వచ్చేసి 90 యూజ్ చేస్తానండి. 8 ohms లోడు 50 వాట్ అయితే రావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్గా అయితే ట్యూనింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి 3-way బాక్సెస్ అంటే ఖచ్చితంగా మనం నెట్వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి స్వీటన్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 100 వాట్ 12 dB వరకు మనకి పర్ఫెక్ట్గా లీడ్ అవుతుందండి. ఇవి వచ్చేసి నేను ఎలా ఫిట్టింగ్ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కస్టమర్ వచ్చేసి త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా, మల్లికార్జునరావు గారు అయితే మనకి ఈ యొక్క సెట్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే అక్కడి నుంచి మనల్ని అప్రోచ్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలా చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, దగ్గరలో కూడా మీకు ఫిట్టింగ్ ఎలా చేస్తున్నానో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు, క్రాస్ ఓవర్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు. దీనికి కనెక్షన్స్ వచ్చేసి ఈ యొక్క ఇది ఇన్పుట్ అండి. ఈ ఇన్పుట్ వైర్లు తీసుకొచ్చి ఈ ఇన్పుట్కి ఇవ్వాలి. అలాగే ఇది వచ్చేసి కామన్ అంటే బ్లాక్ వైర్ దీనికి ఇచ్చి పాజిటివ్ వైర్ దీనికి ఇవ్వాలండి. అప్పుడు ఇన్పుట్ అయ్యి ఈ సెక్షన్ నుంచి మనకి ఫిల్టరేషన్ అయ్యి దానికి మిడ్ కంట్రోల్ ఓఫర్కి సపరేట్గా పంపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ట్వేటరు, ఇది వచ్చేసి మిడ్డు, ఇది వచ్చేసి ఓఫరు. వీటికి అన్నిటికీ కామన్ అయితే ఇది వర్క్ చేస్తుందండి, అంటే అన్నిటికీ గ్రౌండ్ అనమాట ఇది. ఓకేనండి. ఈ క్రాస్ ఓవర్ అనేది నేను చిన్న చిన్న వైర్లు అయితే ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక ఫ్రెండ్స్ చూశారు కదండి, సోల్డరింగ్ అనేది అయితే ఇలా వైర్ ముక్కలు అనేది తీసుకుని ముందుగా ఇలాగ నేను చేసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి ఇన్పుట్, ఇదంతా చూసారా ఇక్కడ కామన్ కింద చేశాను మొత్తం వైర్లన్నీ, అంటే ప్రతి స్పీకర్కి ఇక్కడ కామన్ అవుతుందండి. అలాగే దీనికి వచ్చేసి ఇది ట్వేటరు, ఇది మిడ్, ఇది ఓఫరు. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చండి మొత్తం
లోపలైతే ఫోమ్ అయితే ఫిలప్ చేశాను. ఆల్రెడీ ఒక లేయర్ ఫిట్టింగ్ అయ్యింది. ఇంకా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను స్క్వేర్గా. అంటే స్పీకర్స్ అన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇంకో లేయర్ కూడా అప్లై చేయడం జరుగుతుంది. దీని కింద అనేది క్రాస్ ఓవర్ అనేది దీని కింద ఉంటుంది. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అన్ని లేకుండా క్లియర్గా ఉంటుంది. అలాగే మనం వైర్ కూడా చాలా మంచి వైర్ అయితే యూజ్ చేసుకోవాలి. కొద్దిగా హెవీ గేజ్తో అయితే వాడాలి. ఎందుకంటే ఇన్ని డ్రైవ్స్ యూజ్ చేసినప్పుడు ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా రావడం కోసం మెయిన్ ఏంటంటే స్పీకర్స్కి ఎలా అయితే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వైర్ కూడా అంతే మంచి వైర్ అయితే వేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే నేను ఇంకొక లేయర్ కూడా అప్లై చేస్తాను. అలాగే స్పీకర్స్ కూడా ఇది వచ్చేసి 8 ohms డ్రైవ్ మీద రన్ చేయాలండి ప్రస్తుతానికి ఇప్పుడు. అంటే సెంట్రల్ స్పీకర్ ఓవరాల్గా 8 ohms, దీనికి 75 wattage, అలాగే 75 wattage అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం 150 watts ఈ యొక్క మిడ్ రేంజ్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఓఫర్స్ వచ్చేసి ఇది 140 watt అండి మిడ్ రేంజ్ అనేది. ఓఫర్స్ వచ్చేటప్పటికి 75 150 wattage. అలాగే ట్వేటర్ వచ్చేటప్పటికి ఒక 50 wattage. ఓవరాల్గా వాటేజ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకునే ప్రకారం అయితే ఒక సెంటర్ స్పీకర్ నుంచి మనకు వాటేజ్ 300 wattage అయితే రావడం జరుగుతుందండి. దాని ప్రకారం మనం డిజైన్ చేసుకుంటే ఎటువంటి యాంప్లిఫైర్స్కి అయినా సరే సపోర్ట్ అవుతుంది. అలాగే ఏవీ రిసోర్స్ కూడా సపోర్ట్ అవుతుందండి ఈ యొక్క సెంటర్ స్పీకర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రైవ్స్ కూడా నేను ఓవరాల్గా ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా మీకు ఓకే ఫ్రెండ్స్, ఒక లేయర్ అయితే అప్లై చేసేసాను కదండి. ఇంకొక లేయర్ కూడా మీకు ఇలాగా మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫోమ్ని మనం చక్కగా అంటించుకోవాలనుకుంటే చూడండి, ఫెవి బాండ్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది మీరు అప్లై చేసుకుంటే ఒక స్టిక్ అవుతుందండి. అంటే మనం వుడ్కి అయితే స్టిక్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఇది పైన అయితే అప్లై చేసేసుకుంటాం. ఆల్రెడీ ఒక లేయర్ అయితే వేసేసాం కాబట్టి ఇది సెకండ్ లేయర్ అండి. మీకు చూడొచ్చు థిక్నెస్ కూడా ఎంత థిక్నెస్ ఉందో చూసారు కదా. ఇలా అప్లై చేసేస్తాం మొత్తం. అన్ని స్పీకర్స్కి మనం ఇలాగే యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఈ విధంగా మొత్తం క్లియర్గా మనం అప్లై చేసేసుకున్నామండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం థిక్నెస్ అయిపోయింది మొత్తం. చూసారు కదా, ఈ యొక్క మొత్తం స్పీకర్స్ అన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా మీకు వీడియో యాడ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసారు కదండి, ఈ ఒక సైడ్ అనేది ఈ టైప్లో అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ చూసారా ఈ కనెక్షన్స్ అన్నీ మెథడ్లో లాగేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసారు కదండి, ఇది చూడండి. ఓఫర్ అయితే మనకి పార్సిల్ ఫుల్ డ్యామేజ్ అయితే వచ్చేసింది. నేను ఇదే చూడడం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఫెయిల్యూర్ అయిపోయిందో ఓఫర్. చూసారా, ఇది ఎందుకు పనిచేయదండి పార్సిల్. ఇంక ఈ ఓఫర్ మనకి రిఫండ్ ఇచ్చినా సరే వాళ్ళు మన తీసుకోరనమాట. చూసారా, ఆ పార్సిల్స్లో ఇన్నేసి డ్యామేజెస్ వస్తాయండి. ఒక్కొక్కసారి బోర్డులే ఇరిగిపోతున్నాయి. ఇంకా క్యాబిన్ అయితే చెప్పక్కలేదు, మొత్తం నలిగిపోతున్నాయండి. ఇన్ని స్ట్రగుల్స్ అయితే మేము ఫేస్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఇంత ఇబ్బంది పడబడుతుంది. చూసారు కదండి, ఇప్పుడు మళ్ళీ కొత్తది తీసి ఓపెన్ చేసి మళ్ళీ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసేయడం జరిగింది. చూడొచ్చు, ఇది వచ్చేసి మిడ్, ఇది ఓఫరు, ఇది డైంటీ ట్వేటరు, అలాగే ఇది ఓఫరు, ఇది మిడ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది సెంటర్ స్పీకర్ అనేది. దీనికి నేను ఆడియో టెస్ట్ ఒకసారి చూపిస్తాను. ఇంకైతే డిజైన్ చేశాను. ఈ టైప్లో అయితే మొత్తం ఓవరాల్గా ఫిట్టింగ్ చేయడం జరిగింది. మీరు జిప్ స్పీకర్స్ కాంచి, లోపల వేసే ఫోమ్ కాంచి, లోపల వేసే క్రాస్ ఓవర్ కాంచి నేను వైరింగ్ అనేది ఎలా చేశాను, ఎలా ఫిట్టింగ్ చేశాను కూడా వీడియోలో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మటుకి మీరు నాకు డైరెక్టర్ కాల్ చేయండి, పర్వాలేదు. నేను డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. సెంటర్ స్పీకర్కి ఈ టైప్లో డిజైన్ చేసుకున్న వాళ్ళందరికీ నేను కావాలంటే మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే మటుకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఆడియో టెస్ట్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో. వాయిస్ క్లారిటీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది, చాలా క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బేస్ వచ్చినప్పుడు బేస్ అనేది రిలీజ్ అయ్యి మిడ్ వచ్చేటప్పటికి వాయిస్ అనేది క్లారిటీగా వచ్చి ట్వీటింగ్ అనేది చాలా సన్నగా నీట్గా అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి సెంటర్ స్పీకర్స్ కానీ, బాక్సెస్ కానీ, యాంప్లిఫైర్స్ కానీ ఏ టైప్ అయినా సరే మనం చేయడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. మనది వచ్చేసి కేబీ ఆడియోస్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని
అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.